వరం ఆ కొద్ది దూరంలో కనిపిస్తుంది కదా, అదే మా స్కూల్, మా దేవాలయం కూడా. చూడడానికి ప్లేస్ చిన్నగా కనిపిస్తున్నా మెమరీస్ మాత్రం మర్చిపోలేనన్ని. మా స్కూల్ గురించి చెప్పాలంటే ఇంకా చాలానే విషయాలు ఉన్నాయి. స్కూల్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ అని ఎందుకంటారంటే మనల్ని ఆనందపరచడానికి చాలా మెమరీస్ ఇచ్చింది. అలాగే ఆ మెమరీస్ కి ఎండ్ చెప్తూ మనం చాలా బాధ వచ్చింది. అందుకేనేమో స్కూల్ డేస్ ఈజీ గోల్డెన్ డేస్ అంటారు. క్లాస్ లో చేసిన వాళ్ళు మాత్రం అంత కాదు. 10th క్లాస్ అబ్బా ఈ ఒక సంవత్సరం అయిపోతే చాలరా, స్కూల్ కూడా వదిలిపోద్ది అనే దగ్గర నుంచి అరే మళ్ళీ మన 10th క్లాస్మేట్స్ అందరూ ఒకసారి కలిస్తే బాగుంది కదరా అనే వరకు, మీరు బాగుపడరా మీ జీవితాలే బాగుపడవు అని సార్ తిట్టిన తిట్లు, రెండోసారి తిడితే బాగుంది కదరా అనిపించే మాటలు, ఒకరిపై ఒకరు వేసుకున్న కౌంటర్లు, ఒకరిపై ఒకరు చెప్పుకున్న చాడీలు, క్లాస్ లో చేసిన అల్లర్లు మాత్రం ఇంత కాదు. 10th పాస్ అవడానికి ఎన్ని చాప్టర్లు చదువుమో తెలియదు కానీ మా జీవితాల్లో 10th క్లాస్ అనేది ఒక పెద్ద చాప్టర్. స్కూల్లో ఉండే మ్యాజిక్ ఏంటంటే మనం మొదట్లో స్కూల్కి రావడానికి ఎంత ఏడుస్తామో ఇప్పుడు స్కూల్ని విడిచిపెట్టాలంటే అంతకు మించి ఏడుస్తాం. అన్ని స్కూల్స్ తీరు వేరు, మా స్కూల్ తీరు వేరు, అందరు సార్స్ వేరు, మా సార్స్ వేరు. ఈ మాట అయితే చెప్తున్నానంటే మా కోసం ఎంత సమయమైనా కేటాయించే సార్స్ మాకు ఉన్నారు కాబట్టి, మమ్మల్ని ఎల్లప్పుడూ నవ్విస్తూ మమ్మల్ని చదివిస్తూ మమ్మల్ని వాళ్ళ పిల్లలా బాగా చూసుకునే సార్స్ ఉన్నారు కాబట్టి మేము ఎంత గొప్పగా చెప్పగలుగుతున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే మా స్కూల్ గురించి చాలా విషయాలు ఉన్నాయి, చాలా మెమరీస్ ఉన్నాయి. మాకున్న చిన్న ప్లేస్ లోనే మేము క్లాసెస్ చాలా బాగా చేసేసుకున్నాం. మేము బయట వాళ్ళ లోపల అనే భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటాం. అరే ప్రతి గ్యాప్ మేము చెప్తాము. సరే చెప్పు. ఇక్కడ గడిపిన క్షణాలు మాత్రం ఎంతో అపురూపమైన. ప్రేయర్ అంటే గుర్తుకొచ్చేది స్టడీస్ అటెన్షన్ చెప్పమనేటప్పుడు భయపడుతూ చెప్పేవాళ్ళు. అలా కొద్దిగా అలవాటైంది. స్కూల్లో ఉండేటప్పుడు సమ్మర్ హాలిడేస్ చెప్పేస్తారని వెయిట్ చేస్తూ, అలాగే సమ్మర్ హాలిడేస్ లో మళ్ళీ స్కూల్స్ రీఓపెనింగ్ ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇదేదో తెలియని ఒక మ్యాజిక్ అండి. మాకున్న సార్స్ ఎంత గొప్పవారు అంటే సార్స్ ఆఫీస్ రూమ్ లో ఎంత బిజీగా ఉన్నా మాకు వచ్చిన డౌట్లు అర్థవంతంగా చెప్పే సార్స్ మాకున్నారు. నాకు తెలిసి ఇంత మంచి సార్స్ ఇంకెక్కడ ఉండరేమో అని నా అభిప్రాయం. ఇదండి మా స్కూల్.